నుంచి. సో మనతో పాటు రేణుకా చౌదరి గారు, మాజీ కేంద్ర మంత్రి, కేంద్రంలో చాలా శాఖల కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మంత్రిగా ఉన్నారు, టూరిజం మినిస్టర్గా ఉన్నారు, అదేవిధంగా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్గా కూడా పనిచేశారు. సోనియా గాంధీకి అత్యంత సన్నిహితులు రేణుకా చౌదరి గారు. ప్లస్ యూపీఏ హయాంలో చాలా చట్టాలు చేసినప్పుడు కూడా రేణుకా చౌదరి ఆ క్యాబినెట్లో ఆ విషయంలో స్టేక్ హోల్డర్గా ఉన్నారు. నమస్కారం రేణుకా చౌదరి గారు. నమస్తే. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు మేడం. మేడం, ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? అంటే ఎందుకంటే జాతీయ కాంగ్రెస్ ఒక స్టాండ్, రాష్ట్ర కాంగ్రెస్ ఒక స్టాండ్ ఉన్నట్టు కనిపిస్తుంది. లేదండి, అదే మీకు ఏదో కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది. రాష్ట్ర కాంగ్రెస్ స్టాండ్, జాతీయ కాంగ్రెస్ స్టాండ్ ఒకటే. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మేము స్టూడ్ ఫర్ ఎన్వైరన్మెంట్. అసలు ఇదంతా ఒక ఊహాగానం తీసుకొచ్చి ఆ రోజుల్లో ఇందిరమ్మ స్టార్ట్ చేసింది. హర్ సెన్సిటివిటీ టు ఎన్వైరన్మెంట్ అందరికీ తెలిసిందే. కాబట్టి అలాంటి విభేదాలు, భిన్నాభిప్రాయాలు ఏం లేవు. అఫ్ కోర్స్ కోర్టు అయితే ఆదేశించిన ప్రకారంగా దాన్ని మేము డెఫినెట్లీ మేము కంప్లై చేస్తాము, వాట్ ఎవర్ ద కోర్ట్ హెస్ సెడ్. అండ్ ఆ విధంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన కూడా అది. అంటే మేడం, ఇప్పుడు మీరు చెప్పారు, ఇందిరాగాంధీ పేరు చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్